ఇంటి వెనుక ఉన్న పాడుబడిన బావి దగ్గర ప్రసాద్ చేతిలో ఉన్న బంగారు చైన్ కవర్ని చూస్తుండగా వెనక నుంచి అడుగుల చప్పుడు వినిపిస్తుంది. బావుగారు, అక్కడేం చేస్తున్నారు? వెనక నుంచి ఒక్కసారిగా కార్తిక్ గొంతు వినపడగాని ప్రసాద్ గుండె ఆగినంత పనవుతుంది. చేతిలో ఉన్న చైన్ కవర్ కాస్త కంగారులో కింద పడిపోతుంది. ఎవ్వరూ చూడకుండా తన కుడికాలితో ఆ కవర్ను గట్టిగా తొక్కిపెట్టి ఏమీ తెలియనట్టు నటిస్తూ వెనక్కి తిరుగుతాడు. కార్తిక్, నువ్వా? ఏం లేదు, లోపల ఫోన్ సిగ్నల్ రావడం లేదని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. ఆ ఆఫీస్ మేనేజర్ కాల్ చేశాడు. నువ్వేంటి ఎండలో ఇటు వచ్చావు? నా మనసు బాలేదు బావుగారు. ఇంట్లో అక్క మాటలు వింటుంటే నాకు పిచ్చెక్కుతోంది. నా భార్యను పట్టుకుని దొంగ, మాయలాడి అని ఏవేవో అంటుంది. నాకేమో ఆ చైన్ బాత్రూంలో జారిపోయి ఆ డ్రైనేజీ పైపులో పడిపోయిందేమో అని అనుమానంగా ఉంది. అందుకే ఈ వెనక పైపుల దగ్గర వెతుకుదామని వచ్చాను. మీకేమైనా ఇక్కడ మెరుస్తూ కనిపించిందా బావుగారు? లేదు కార్తీక్, నాకేం కనిపించలేదు. అయినా ఆ డ్రైనేజీ పైపులో అంత పెద్ద చైన్ ఎలా వెళ్తుంది? నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. శ్రావణికి కోపం ఎక్కువ, కానీ మనసు మంచిది కదా. కాసేపట్లో ఆ చైన్ ఎక్కడో ఒకచోట దొరుకుతుందిలే. దొరక్కపోతే నా పరిస్థితి ఏంటి బావుగారు? సాయంత్రం 5 గంటలకు పోలీసులకు ఫోన్ చేస్తానని కూర్చుంది. పోలీసులు వస్తే మా పరువు ఏమవుతుంది? నా భార్య ఏ తప్పు చేయకపోయినా ఈ నింద పడితే తను బ్రతకలేదు బావుగారు. కావ్య చాలా సెన్సిటివ్. ఉదయం నుంచి మంచి నీళ్లు కూడా ముట్టకుండా దేవుడి గదిలో ఏడుస్తూనే ఉంది. మీరు కాస్త మీ భార్యకు నచ్చజెప్పండి బావుగారు. నేను చెప్తానులే కార్తీక్, నువ్వు బాధపడకు. నేను శ్రావణితో మాట్లాడి పోలీసుల దాకా వెళ్లకుండా ఆపుతాను. ఈ చిన్న విషయానికి పోలీసుల దాకా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాను. సరే బావుగారు, నేను వెళ్ళి బాత్రూమ్ బయట ఉన్న పైప్ చెక్ చేస్తాను. కార్తిక్ అటుగా వెళ్లిపోతాడు. ప్రసాద్ ఊపిరి పీల్చుకుంటాడు. కాలితో తొక్కిపెట్టిన చైన్ కవర్ను తీయబోయేలోపు పక్కింటి గోడ మీద నుంచి కామాక్షి పిన్ని చూస్తుందేమో అన్న అనుమానమొచ్చి ఆ కవర్ను కాలితోనే పక్కనున్న పాత ఇటుకల కుప్ప వెనుకున్న గడ్డిలోకి నెట్టేస్తాడు. సమయం చూసుకుని రాత్రొచ్చి తీసుకుందాం, ఇప్పుడు జేబులో పెట్టుకుంటే ఎవరైనా చూస్తే ప్రమాదమని మనసులో అనుకుంటూ గబగబా ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఇంట్లోకి వెళ్లేసరికి సమయం 4:45 ఇంట్లో వాతావరణం నిప్పుల కొలిమిలా ఉంది. శ్రావణి కోపంగా హాల్లో అటూ ఇటూ తిరుగుతోంది. సుజాత సోఫాలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కావ్య దేవుడి గదిలో తలవంచుకుని కన్నీరు కారుస్తూ నిలబడి ఉంది. 5 గంటలు కావస్తోంది. నా చైన్ నా చేతికి రాలేదు. ఇక నా ఓపిక నశించింది. ఆ కావ్య పెదవి విప్పేలా లేదు. నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నాను అంటూ ఫోన్ తీసి నంబర్ డయల్ చేయబోయింది. వద్దు శ్రావణి, ఆగు. ఈ చిన్న విషయానికి పోలీసుల దాకా వెళ్ళడం అవసరమా? ఫోన్ కింద పెట్టు. చిన్న విషయమా? 2 తులాల బంగారం దొంగతనం జరిగితే మీకు చిన్న విషయంగా కనిపిస్తోందా? మీకేమైనా మతిపోయిందా? ఉదయం నుంచి చూస్తున్నాను, మీరు కూడా దాన్ని వెనకేసుకొస్తున్నారు. మీకు నా మీద ప్రేముందా లేదా కావ్య మీదుందా? చిచ్చి, ఏంటా మాటలు? నేను కావ్యం వెనకేసుకు రావడం లేదు శ్రావణే. పోలీసుల దాకా వెళ్తే వాళ్ళొచ్చి ఇల్లంతా సోదాలు చేస్తారు. ఊళ్ళో వాళ్ళంతా గుమికూడతారు. పరువు పోతుంది. దానికంటే నేను రేపే నీకు పట్నంలో అంతకంటే పెద్ద చైన్ చేయిస్తాను. ఈ గొడవ ఇక్కడితో వదిలేయి. ఓహో, ఎంత గొప్ప మనసు మీది! మీకు నెలకొచ్చే జీతంలో సగానికి పైగా ఇంటి ఈఎంఐలకు అప్పులకే పోతాయి. మిగిలినదంతా సంసారం నెట్టుకొస్తున్నాం. అలాంటిది మీరు నాకు రాత్రికి రాత్రే 2 లక్షలు పెట్టి కొత్త చైన్ ఎలా కొనిస్తారు? మీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? నాకు పాత చైన్ వస్తేనే నేనిక్కడి నుంచి కదులుతాను. నన్ను నా పని చేసుకొనివ్వండి. అక్క, బావగారు చెప్తుంది విను. పోలీసులను పిలిచి నా భార్య పరువు తీయకు. నేను ఇప్పుడే నా స్నేహితుడికి ఫోన్ చేసి అప్పడిగాను. వాడు రేపు ఉదయం డబ్బులు ఇస్తానన్నాడు. నేను వెళ్ళి నీకు కొత్త చైన్ తెస్తాను. అవును తల్లి, నా కొడుకు అప్పు చేసైనా నీకు చైన్ కొనిస్తాడు. దయచేసి ఆ ఫోన్ కింద పెట్టు శ్రావణి. మన పరువు బజార్ పాలు చేయకు. ఆ పిల్ల జీవితం నాశనం చేయకు. వద్దు, నాకు మీ కొత్త చైన్లొద్దు. అమ్మా, చూసావా వీళ్ళ నాటకాలు? ఒకడు కొనిస్తానంటాడు, ఇంకొకడు అప్పు చేస్తానంటాడు. వీళ్ళిద్దరూ కలిసి నా ముందు దాన్ని అమాయకురాలుగా నిలబెడుతున్నారు. నా ఆస్తి మీద కన్నేసిన ఆ దొంగ బుద్ధి నాకు తెలియాలి. నేను ఫోన్ చేసి తీరుతాను. శ్రావణి మళ్లీ ఫోన్ డయల్ చేయబోతుండగా హఠాత్తుగా గుమ్మం దగ్గర్నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపిస్తుంది. ఫోను కింద పెట్టు శ్రావణి. అందరూ ఒక్కసారిగా గుమ్మం వైపు చూస్తారు. అక్కడ నిలబడి ఉంది మరెవరూ కాదు, కార్తిక్ తండ్రి, ఈ ఇంటి పెద్ద దిక్కైన రామయ్య. ఆయన ముఖం తీవ్రమైన కోపంతో ఉంది.
ఆయన భుజం మీద ఉన్న తువ్వాలను విదిలించి అరుగు మీద పెట్టి గంభీరంగా లోపలికి నడుచుకుంటూ వస్తాడు. ఏవండి, మీరెప్పుడొచ్చారు? మీ తమ్ముడి ఊరు వెళ్లారు కదా, రేపొస్తానన్నారు. రేపు వద్దామని అనుకున్నాను సుజాత, కానీ నా ఇంట్లో నా కూతురు ఏకంగా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసేంత రాద్ధాంతం జరుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను? ఊరి పొలిమేరలో దిగగానే మన కామాక్షి ఎదురైంది. నా కూతురు చైన్ దొంగతనం జరిగిందని, నా కోడలు జైలుకు వెళ్లబోతోందని ఊరంతా దండోరా వేస్తోంది. నా పరువు బజారున పడేస్తున్నారు కదటే మీరంతా కలిసి. నాన్న, నా తప్పేముంది నాన్న ఇందులో? నిన్న రాత్రి బాత్రూంలో పెట్టిన నా బంగారు చైన్ పోయింది. కావ్య దొంగలించింది. దాన్నడిగితే నాటకాలాడుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలి కదా. నేను ఏ తప్పు చేశాను నాన్నా? కావ్య తల్లి, బయటకు రామ్మా. కావ్య ఏడుస్తూ బయటకొచ్చి రామయ్య ఎదురుగా చేతులు జోడించి నిలబడుతుంది. మావయ్య గారు, నన్ను నమ్మండి మావయ్య. నేను మీ పరువు తీసే పని ఎప్పటికీ చేయను. ఆ చైన్ గురించి నాకేమీ తెలీదు మావయ్య. నేను ఇంటి కోడలిగా వచ్చాను కాని దొంగ బుద్ధితో రాలేదు. దయచేసి నన్ను నమ్మండి. కన్నీళ్లు తుడుచుకో అమ్మా. కోడలు పిల్ల కంట కన్నీరు వచ్చిన ఇల్లు ఎప్పటికీ బాగుపడదు. నువ్వు ఏడవకు. ఈ రామయ్యకు ఊళ్ళో 100 పంచాయతీలు చేసి మనుషుల ముఖాలు చదవడం బాగా తెలుసు. తప్పు చేసిన వాళ్ళు నా కళ్ళల్లోకి సూటిగా చూడలేరు. వాళ్ళ కళ్ళు భయంతో వణుకుతాయి. కాని నీ కళ్ళల్లో ఆ భయం లేదమ్మా. నువ్వు ఏ తప్పు చేయలేదని నా మనసుకు తెలుసు. నాన్న, నువ్వు కూడానా? ఈ ఇంట్లో మీ అందరికి ఏమైంది? నేను నిజం చెప్తుంటే మీరంతా ఈమె నటనకు మోసపోతున్నారా? నాన్న, ఇంట్లో మన మనుషులు తప్ప బయట వాళ్ళు ఎవ్వరూ రాలేదు. కావ్య కాకపోతే ఇంకెవరు తీస్తారు నా చైన్? అమ్మ తీసిందా? తమ్ముడు తీశాడా? లేక నువ్వు తీసావా నాన్న? ఇంట్లో మన మనుషులు మాత్రమే ఉన్నారు నిజమే. కానీ నువ్వు కావ్యాన్ని మాత్రమే ఎందుకు అనుమానిస్తున్నావు శ్రావణి? ఇంట్లో అల్లుడు గారు కూడా ఉన్నారు కదా. ఈ మాట వినగానే ఇంట్లో పిడుగుపడినంత నిశ్శబ్దం అలుముకుంటుంది. ప్రసాద్ ముఖం పాలిపోతుంది. అతని కాళ్ళు చేతులు వణుకుతాయి. సుజాత షాక్తో నోట్లో చీర కొంగు పెట్టుకుంటుంది. నాన్న, ఏంటి నువ్వు మాట్లాడేది? ఆయనెందుకు తీస్తారు నా చైన్? ఆయనకు దొంగతనం చేయాల్సిన అవసరమేంటి? మంచి ఉద్యోగం, చేతి నిండా జీతం ఉన్నవారు నా మొగుడు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు నాన్న. దొంగెవరో తెలియక ఒక మంచివాడి మీద నింద వేస్తున్నావు. అవును నాన్న, బావగారు అలాంటి వారు కాదు. నిన్నటి నుంచి బావగారు కూడా ఆ చైన్ కోసం చాలా వెతికారు. మీరు అనవసరంగా ఆయన అనకండి. మంచివాడా? శ్రావణి, పెళ్ళై 5 ఏళ్ళవుతోంది. నీ భర్త ఎలాంటివాడో, అతని అలవాట్లేంటో నీకు ఇంకా అర్థం కాలేదా? మామయ్య గారు, ఏంటిది? మీరు నన్ను అవమానిస్తున్నారు. నేనేదో పండక్కరి అత్తగారింటికి వస్తే నన్ను దొంగం చేస్తారా? నేనిక్కడ ఉండలేను. శ్రావణి, నీ సంచులు సర్దు. మనం ఇప్పుడే పట్నం వెళ్ళిపోదాం. బయలుదేరు. ఆగలుడు గారు, ఎక్కడికి వెళ్తారు? పట్నం వెళ్లి ఆ ఫైనాన్స్ రమేష్ గారికి డబ్బులు కట్టడానికా? రమేష్ పేరు వినగానే ప్రసాద్కి చెమటలు పట్టి గుండె ఆగిపోయినంత పనవుతుంది. కాళ్లు వణుకుతాయి. శ్రావణి ఆశ్చర్యంతో చూస్తుంది. రమేష్ ఎవరండి? ఫైనాన్స్ ఏంటి నాన్న? నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావటం లేదు. శ్రావణి, ఇదేనా నీ చైన్? ఆ కవర్లోంచి బంగారు చైన్ బయటకు తీయగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. శ్రావణి కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో విప్పారుతాయి. కావ్య కళ్ళల్లోంచి ఆపుకోలేనంత కన్నీరు పొంగుకొస్తుంది. కార్తిక్ ఆశ్చర్యంగా తండ్రి వైపు చూస్తాడు. అవునాన్నా, ఇది నా చైనే. ఎక్కడ దొరికింది నాన్న నీకు? ఆ కావ్య దాన్ని ఎక్కడ దాచింది? చెప్పు నాన్నా, దాన్ని వదిలిపెట్టను. ఇంకా నా కోడలినంటావా? నీ కళ్ళు నెత్తికిక్కాయా శ్రావణి? దీన్ని కావ్య దాచలేదు తల్లి. గంట క్రితం నేను వెనకదారి గుండా పొలం నుంచి వస్తున్నాను. అప్పుడు పాడుబడిన బావి దగ్గర మీ ఆయన ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కాళ్లతో ఈ కవర్ని పాత ఇటుకల వెనుక దాచడం నేను నా కల్లారా చూశాను. అది అబద్ధం. నేను చేయలేదు. మామయ్య గారు పొరపాటు పడుతున్నారు. అబద్ధమా? అయితే రమేష్ అనే ఫైనాన్స్ వాడికి ఫోన్ చేసి నా దగ్గర 2 తులాల బంగారం ఉంది, రేపు తెచ్చి అమ్ముతాను, 1 లక్ష రూపాయల అప్పు కింద తీసుకో అని నువ్వు ఫోన్లో బ్రతిమాలడ్డం కూడా నేను విన్నాను అల్లుడు గారు. నువ్వు జూదమాడి 2 లక్షల రూపాయల అప్పులో పాలయ్యావని, వాడు ఇంటికి వస్తాడని భయపడి వాటర్ ట్యాంక్ పగిలిపోయిందని నా కూతురికి అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావని కూడా నాకు తెలుసు. నిన్న రాత్రి బాత్రూంలోకి దూరింది కావ్య కాదు, నువ్వే. ఈ మాటలు వినగానే శ్రావణి గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఆమె నమ్మలేనట్లుగా నేల మీద కూలబడిపోతుంది.
సుజాత నోట్లో కొంగు పెట్టుకుని ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి బావుగారు మీరు చేసింది? జూదమాడి అప్పుల పాలవడమే కాకుండా అక్కకి అబద్ధాలు చెప్పి మా ఇంటికి తీసుకొచ్చారా? మీ అప్పులు తీర్చుకోవడానికి నా భార్య మీద దొంగతనం నింద వేస్తారా? నన్ను క్షమించు కార్తీక్. ఫైనాన్స్ వాళ్ళు రోజు ఫోన్ చేసి పరువు తీస్తామని బెదిరిస్తున్నారు. నిన్న రాత్రి శ్రావణి స్నానానికి వెళ్లి చైన్ బాత్రూంలో మర్చిపోయిందని నాకే ముందు చెప్పింది. తను బట్టలు మార్చుకోవడానికి గదిలోకి రాగానే ఎవరూ చూడకుండా నేను బాత్రూంలోకి వెళ్ళి ఆ చైన్ తీసుకున్నాను. దాన్ని అమ్మేసి వాడికి ₹1,00,000 కడితే నా ఉద్యోగం పరువు నిలబడతాయని ఆశపడ్డాను. కానీ ఆ తర్వాత శ్రావణి కావ్య మీద నింద వేస్తుంటే నేను నిజం చెప్పలేకపోయాను. నేను దొంగలించానని తెలిస్తే నా పరువు పోతుందని భయపడ్డాను. నన్ను క్షమించండి మావయ్య గారు, నేను తప్పు చేశాను. పరువు పోతుందనా? నీ పరువు కోసం నా భార్య పరువును బజారున పడేస్తావా బావుగారు? ఉదయం నుంచి అక్క దాన్ని దొంగ మాయలాడి అని ఏడిపిస్తుంటే మీరు సైలెంట్గా చూస్తూ కూర్చున్నారా? ఇందాక బావి దగ్గర నాతో ఎంత బాగా నటించారు. మీరసలు మనుషులేనా? కార్తీక్, ఆవేశపడకు. ఆయన తప్పు చేశాడు, కాని ఆయన మన ఇంటికి వచ్చిన అతిథి, నీ అక్క భర్త. పరువు తక్కువ పనులు ఆయన చేసినా మనం మన సంస్కారం మర్చిపోకూడదు. మాటలతో బుద్ధి చెప్పాలి కానీ గొడవలు పడకూడదు. ఏంటి నాన్న సంస్కారం? నా భార్య అమాయకురాలు అని అక్క ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే మేమంతా భరించాం. ఎందుకంటే అక్క మీద ప్రేమతో. కాని ఆ ప్రేమను ఆసరాగా తీసుకుని వీళ్ళు నా భార్యను దోషిగా నిలబెట్టారు నాన్న. ఈరోజు మీరు రాకపోతే నా కావ్య పోలీస్ స్టేషన్లో ఉండేది నాన్న. ఈ మోసం వల్ల నా భార్య జీవితం నాశనమయ్యేది. కావ్య తన భర్త మాటలకు ఇంకా గట్టిగా ఏడుస్తూ అతని ఛాతి మీద వాలిపోతుంది. సుజాత కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఛీ, మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. నా సొంత తమ్ముడి ముందు, నా తల్లిదండ్రుల ముందు నా పరువు తీశారు. ఏ ఆస్తి మీద కావ్యకు కన్ను పడిందని నేనిన్నాళ్లు నిందించాను. నా ఆస్తికి ఎసరు పెట్టింది నా కట్టుకున్న భర్త అని తలుచుకుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంత ద్రోహం చేస్తారా నాకు? శ్రావణి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నెమ్మదిగా తల తిప్పి కావ్య వైపు చూస్తుంది. ఉదయం నుంచి దొంగ, మాయలాడి ఆస్తి కోసం వచ్చావని తానన్న మాటలన్నీ శ్రావణి చెవుల్లో రింగుమంటాయి. కావ్య మాత్రం ఎలాంటి కోపం లేకుండా అమాయకంగా కన్నీళ్లతో శ్రావణి వైపే చూస్తూ ఉంటుంది. శ్రావణికి ఇప్పుడు తన తప్పు పూర్తిగా అర్థమైంది. తన భర్త చేసిన కిరాతకమైన మోసం తెలుసుకున్న శ్రావణి ఇప్పుడేం చేస్తుంది? ఏ తప్పు చేయని కావ్యను ఇంతలా బాధపెట్టినందుకు శ్రావణి ఆమెను క్షమాపణ అడుగుతుందా? అప్పుల్లో కూరుకుపోయిన ప్రసాద్ని రామయ్య ఎలా దారికి తెస్తాడు? శ్రావణి తన భర్తను క్షమిస్తుందా? ఈ ఎమోషనల్ నిజాలు తెలుసుకోవాలంటే తర్వాతి భాగం కోసం తప్పకుండా కామెంట్ చేయండి.